టిఎస్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ అనౌన్స్ అయింది. మనకి పేపర్ 2, 3, 4, 5, 6 ఈ 5 పేపర్లలో ఒక్కొక్క దాంట్లో ఆల్మోస్ట్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. కోర్స్ 5th పేపర్ కాకుండా. సో మరి ఈ 15లో మనం ఎన్ని ప్రశ్నలకి ఆన్సర్ చేయగలం? 15కి 15 మనకున్న 3 గంటల్లో ఆన్సర్ చేయగలమా లేదా? సో ఈ షెడ్యూల్ మెయిన్స్కి సంబంధించిన షెడ్యూల్ ఎప్పటి నుంచి 21 అక్టోబర్ నుంచి మొదలవుతుంది. ఎగ్జామ్ ప్రతిరోజు 2:30 నుంచి 5:30 వరకు, అంటే 3 అవర్స్ ఉంది. సో జనరల్ ఇంగ్లీషు, జనరల్ ఎస్సే వరుసగా ఉన్నాయి. అంటే 21, 22, 23, 24, 25, 26, 27 మొత్తం 7 పేపర్స్ వరుసగా ఉన్నాయి. సో ఈ ప్రతి పేపర్లోనూ 150 మార్కులు ఉన్నాయి. అండ్ మనకి కీలకంగా ఏంటి అంటే పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4లో 2 సెక్షన్లు, పేపర్ 3 సెక్షన్లు, పేపర్ 5లో 2 సెక్షన్లు, డేటా ఇంటర్ప్రిటేషన్ కాకుండా, అండ్ పేపర్ 6లో తెలంగాణ మూమెంట్. ఈ ప్రతి పేపర్లోనూ 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్ ఉన్నాయి. సో మరి ఈ పేపర్ 2, 3, 4, 5, 6 3 సెక్షన్స్, ఈచ్ సెక్షన్లో 5 క్వశ్చన్స్ అండ్ 6 క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీ, 9 క్వశ్చన్స్ ఆర్ ఇంటర్నల్ చాయిస్. సో కంపల్సరీ క్వశ్చన్స్ ఏమో క్వశ్చన్ నెంబర్ 1 and 2 ఉన్నాయి సెక్షన్ ఏలో. సెక్షన్ బిలోనేమో 6 and 7 ఆర్ కంపల్సరీ, అంటే ఇంటర్నల్ చాయిస్ ఉండదు. సెక్షన్ సిలోనేమో 11 and 12 ఇంటర్నల్ చాయిస్ లేకుండా కంపల్సరీగా ఆన్సర్ రాయాల్సి. సో క్వశ్చన్స్ విత్ ఇంటర్నల్ చాయిస్ అంటే సెక్షన్ ఏలో 3, 4, 5, బిలో 8, 9, 10, తర్వాత సెక్షన్ సిలో క్వశ్చన్ నెంబర్ 13, 14, 15 ఇవి కంపల్సరీ, అంటే ఇంటర్నల్ చాయిస్ ఉండేది. అంటే ఎలా ఇస్తారంటే ప్యాటర్న్ ఆఫ్ ద క్వశ్చన్ విల్ బి, ఇప్పుడు సపోజ్ క్వశ్చన్ నెంబర్ 3 ఉందనుకోండి, ఏ ఆర్ బి అని 2 ఉంటాయి. 4లో ఏ ఆర్ బి, 5, 6, 8, 9, 12, 13, 14, 15. సో వీటన్నిటిలోనూ కూడా ఏఆర్బి అనేది ఉంటాయి. బట్ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మనం 15 క్వశ్చన్కి 15 ఆన్సర్ రాయగలమా? ఒక 7 క్వశ్చన్స్కి మీకు చాలా బాగా అవగాహన ఉంటుంది, కాబట్టి యూ విల్ గివ్ ద బెస్ట్ ఆన్సర్. అండ్ మొత్తం 15 క్వశ్చన్స్లో ఒక 5 క్వశ్చన్స్కి మోడరేట్ నాలెడ్జ్ మాత్రమే ఉండే అవకాశం ఉంది, కాబట్టి మీరు ఒక యావరేజ్ ఆన్సర్ ఇస్తారు. ఒక 3 క్వశ్చన్స్కి మినిమం నాలెడ్జ్ ఉంటుంది, ఈ విల్ రైట్ ఇన్ ఆర్డినరీ ఆన్సర్. కొన్ని సందర్భాల్లో అంటే మొత్తం నేను 15 క్వశ్చన్లకి లెక్క చెప్పాను. కొన్నిసార్లు మొదటి 2 క్వశ్చన్ల మీదనే ఎక్కువ మంది ఫోకస్ పెట్టేసి చివరికి వచ్చేటప్పటికి 3 క్వశ్చన్లు వదిలేస్తారు, అసలు ఆన్సరే పెట్టరు, ఆన్సరే రాయరు. కాబట్టి 15కి 15 ఆన్సర్స్ రాయడం, అది కూడా ఈక్వల్ వెయిటేజ్ తోటి రాయగలగడం అనేది సాధ్యం కాదు. సో మరేం చేయాలి? ఆల్ ద 15 క్వశ్చన్స్ కెనాట్ బి ఆన్సర్డ్ విత్ ఈక్వల్ వెయిటేజ్, దెర్ విల్ బి వేరియేషన్స్. కాబట్టి ఏమవుతుంది, ఒక 7 క్వశ్చన్స్కి బాగా ఆన్సర్ రాసి, 5 క్వశ్చన్స్కి యావరేజ్ రాసి, 3 క్వశ్చన్లు అసలు రాయకుండానో లేకపోతే ఏదో రాసామన్నట్టుగానో వదిలిపెట్టినప్పుడు మీ స్కోర్ 80 నుంచి 90 మధ్యలో అయిపోతుంది, అంటే ఒక 60% అనమాట 150కి. సో దీన్ని 100 మార్కులకి, అంటే ఒక 70%, 80% మధ్యలోకి తీసుకెళ్లాలంటే నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్రతి టాపిక్ మీద పూర్తిగా ఉండాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. సో రాబోయే నెక్స్ట్ 120 డేస్లో ఏం చేయాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఈ అక్టోబర్ 21 నుంచి కాబట్టి మీరు ఇప్పుడు మొన్ననే ప్రిలిమ్స్ రాసుకున్నారు, ఈరోజు మళ్ళీ కీ పేపర్ కూడా వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇంకా 4-5 రోజుల పాటు కీ గురించే డిస్కషన్ ఉంటుంది. మెయిన్స్ ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టరు. ఆన్ అండ్ యావరేజ్ అక్టోబర్ అంటే ఈ జూన్ 20, 21 నుంచి మొదలు పెడతారు. సో జూన్ 21 నుంచి అక్టోబర్ 21 వరకు ఉన్న టైంలో మీ ప్రిపరేషన్ దేని మీద ఫోకస్ ఉండాలంటే, ప్రిపేరింగ్ అట్లీస్ట్ 50 క్వశ్చన్స్ పర్ సెక్షన్. అంటే ఈ పేపర్ 2, 3, 4, పేపర్ 5లో సెక్షన్ ఏ అండ్ బి, తర్వాత పేపర్ 6లో ఆల్ ద 3 సెక్షన్స్. ఒక్కొక్క సెక్షన్ మీద 50 ప్రశ్నలు, అంటే ప్రాక్టీసింగ్ అట్లీస్ట్ 150 క్వశ్చన్స్ పర్ పేపర్. సో టార్గెట్ షుడ్ బి 750 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అంటే ప్రాక్టీస్ చేయడం మీద ఉండాలి. కనీసం 40 జనరల్ ఎస్సేలు ప్రాక్టీస్ చేయాలి. సో ఇలా ప్రాక్టీస్ చేసినప్పుడు మీ స్కోర్ 100 కన్నా ఎక్కువ దాటేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే పీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ సెషన్ ఒకటి 23 జూన్ 2024 రోజున మార్నింగ్ 10 to 5 నుంచి వరకు నిర్వహిస్తున్నాం.
క్వాలిటీ 10:00కి, జాగ్రఫీ 11:00కి, హిస్టరీ 12:00కి, ఎకానమీ 2:00కి, తెలంగాణ మూవ్‌మెంట్ 3కి, ఎస్ఎన్‌టి 4కి ఉంటాయి. ఇక్కడున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేసి కూడా అటెండ్ అవ్వచ్చు.